కేసరపల్లిలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన హైందవ శంఖారావం విజయవంతమైంది. దేశ నలుమూలల నుంచి సాధు సంతులు సహా హిందువులు సైన్యంలో తరలివచ్చారు. కేసరపల్లి వేదికగా హిందూ డిక్లరేషన్ ని ప్రకటించింది హైందవ శంఖారావం మహాసభ. ఆలయాలకు స్వయం తృప్తి కల్పించాలని డిమాండ్ చేసింది హైందవ శంఖారావం మహాసభ. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో కేసరపల్లిలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి 3 లక్షల మంది తరలివచ్చారు. గోకరాజు గంగరాజు ఆధ్వర్యంలో మహాసభకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. దేశ నలుమూలల నుంచి హిందూ సమూహం కేసరపల్లికి క్యూ కట్టారు. ఏపీలోని అన్ని జిల్లాల నుంచి బైక్ ర్యాలీతో తరలివచ్చారు. విహెచ్పి జాతీయ అధ్యక్షుడు అలోక్ కుమార్, మిలాన్ పరాండే, గోవిందదేవ్, గోకరాజు గంగరాజు, కోటేశ్వరరావు శర్మ హాజరయ్యారు. దేశ నలుమూలల నుంచి స్వామీజీలు, సాధు సంతులు తరలివచ్చారు. చిన్నజీఆర్ స్వామి, సచ్చిదానంద గణపతి, కమలానంద సరస్వతి, మరెందరో స్వాములు, మాతాజీలు హాజరయ్యారు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి సహా బీజేపీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. ధర్మ జాగరణ, సంరక్షణ కోసమే హైందవ శంఖారావం అన్నారు వక్తలు. అయోధ్య తరహాలో అన్ని ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని, ఆ దిశగా చట్ట సవరణ చేయాలని మహాశంఖారావం వేదికగా డిమాండ్ చేశారు. అన్యగ్రాంతమైన ఆలయ భూములను తిరిగి ఆలయాలకు ఇప్పించాలన్నారు. ఇలా ఆలయాలపై దాడులు చేసేవారిని కఠినంగా శిక్షించాలన్నారు. కొందరు అధికారుల వల్లే మత మార్పిడులు జరుగుతున్నాయన్నారు.